క్షేత్రాలు ఎందుకంత విశేషమైనవి, అలాగే ఒక గోవు మహత్యంతో గోదావరి ఆవల ఒడ్డున ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకి తెలియజేస్తారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ పెద్దగా చెప్పండమ్మా, నమఃశంకరాయ నమఃశంకరాయ నమఃశంకరాయ. ఇది విశేషమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీకంలో కూడా ఇంకా విశేషం సోమవారం కావడం. కార్తీక సోమవారము అనేటటువంటిది చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. కార్తీక మాసం అంటేనే చంద్రుడు బాగా భూమికి దగ్గరకు వచ్చేటటువంటి నెల. చంద్రగ్రహము బాగా సన్నిహితంగా భూమి దగ్గరకు వచ్చి తన అమృతతుల్యమైనటువంటి కిరణాలన్నీ కూడా భూమి మీద జలాలలోకి ప్రసారం చేసేటటువంటి మహత్తరమైన మాసం. ఈ మాసములో ఆ చంద్రుడి యొక్క కళల్ని ఎవరు ఒడిసి పట్టుకుంటారో, ఆ చంద్రుడు నక్షత్రాలు పైన ఉండగా ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళ యొక్క పుణ్యము ఎవరూ చెప్పలేరు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా స్థలే జలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతి పుణ్యా స్వపచాహి విప్రా. ఈ శ్లోకము దీపం వెలిగించే ముందు ఖచ్చితంగా వింతీరాలి. అందుకని ఈ శ్లోకాన్ని చెప్పింది. ఈ దీపాన్ని చిన్న చిన్న కీటకాలు చూసినా, పురుగులు చూసినా, అదేవిధంగా దోమలు చూసినా, చెట్లు చూసినా, ఏవి చూసినా మోక్షాన్ని పొందుతాయి అని చెబితే పక్షులు కూడా ఇక వెలిగించినటువంటి వాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని ఎవరు చెప్పగలరయ్యా అని చెప్తున్నారు. కాబట్టి ఇవాల్టి దీపానికి అంత ప్రశస్తము. ఇవాళ మనకి చక్కగా ఈటీవీ వాళ్ళు ఆ దీప ప్రజ్వలన చేసి మనకి చుట్టుపక్కల పరిసరాల్లో ఇది గమనించే అందరికీ, టీవీల్లో చూసే వాళ్ళకి ఆ పుణ్య భాగ్యాన్ని కలిగించారు. ఎక్కడ రాజమహేంద్రవరంలో, ఎక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటే వేదనాదం వినిపిస్తూ ఉంటుందో, ఏ గోదావరి పక్కన మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా విలసిల్లుతాయో, ఏ గోదావరి దగ్గర గౌతమాది మహర్షుల యొక్క అద్భుతమైనటువంటి తపో ప్రదేశాలు ఉన్నాయో, అలాంటి మహత్తరమైనటువంటి ప్రదేశంలో ఏది తెలుగు భాషకి ఆద్యమై మూలమై ఉందో అలాంటి రాజమహేంద్రవరంలో ఇక్కడ చక్కగా దీపం వెలిగించడం, బయట ఎక్కడో వెలిగించిన దానికంటే కాశీలో గంగ దగ్గర, రాజమండ్రిలో గోదావరి తీరం దగ్గర వెలిగించినటువంటి దీపం 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దీంట్లో ఏ విధమైన సంశయము లేదు. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులతో ఏమిటయ్యా దీని యొక్క ప్రత్యేకత అంటే, మనందరికీ తెలుసు గోష్పాద క్షేత్రం చాలా మహత్తరమైనటువంటి క్షేత్రం. ఒక్క మనుషులే కాదండి, పరమేశ్వరుణ్ణి, జంతువుల్ని కూడా తరింపజేస్తాడు. అందుకనే పశూనాం పతయే నమో నమో అనేటటువంటి మంత్రంతో మనం పరమేశ్వరుణ్ణి చెప్తాం. పశువులకి కూడా ఆయనే పతి. ఇంకా విశేషమేమిటి అంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మనకి దీనికి సాక్ష్యం కూడా లభించేటటువంటి ప్రదేశాల్లో ఒకటి గోష్పాద క్షేత్రం, ఇంకొకటి శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో ఒకప్పుడు సాలీడు పురుగుని, అదేవిధంగా పాముని, అదేవిధంగా ఏనుగుని, మూడిటిని బ్రోచినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా అయితే జంతువుల్ని అనుగ్రహించాడో, ఈ గోదావరి తీరంలో గోష్పాద క్షేత్రంలో
ఆవు గిట్ట పట్టేంత ప్రదేశంలో గౌతమ మహర్షి యొక్క బ్రహ్మహత్యని సంపూర్ణంగా తొలగించినటువంటి ఆ పరమేశ్వరుడు కూడా గోష్పాద క్షేత్రంలో మనకి లభిస్తాడు. ఆ గోష్పాద క్షేత్రము ఈ గౌతముడు చాలా గొప్ప తపస్సు చేస్తూ ఉండేవాడు. ఎక్కడా నీళ్లు లేనటువంటి పరిస్థితి వచ్చి బాగా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి సమయంలో స్వామి చాలా విశేషంగా ఒక గర్తాన్ని తీస్తే నీళ్ళు వచ్చేటటువంటి అనుగ్రహాన్ని పొందాడు. గర్తము అంటే గుంట. ఆయన చేత్తోటి ఇలా గుంట తీస్తే నీళ్ళు వస్తాయట. అలాంటి అనుగ్రహం పొందేటప్పటికీ ఎక్కడెక్కడ ఋషులందరూ కూడా ఆయన ఆశ్రమానికి వచ్చి ఉన్నారు. కొంతకాలం అయ్యాక వర్షాలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళందరిలో ఒక తెలియనటువంటి ఈర్ష్య వచ్చింది. గౌతముడికి అంత పేరేమిటి, మాకు తక్కువేమిటి అని గౌతముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక మాయా గోవుని సృష్టి చేశారు. చేసేటప్పటికీ ఆ ఉపచార హోమాలు చేసేటప్పటికీ ఆ మాయా గోవు వచ్చింది. తెలియకుండా అది పొలంలో పడి మేస్తోంది అని దర్భపుల్లని ఇలా వేస్తే మాయాగోవు కదా, దర్భపుల్ల పడంగానే అది మరణించింది. ఈయనకి బ్రహ్మహత్యా దోషం వచ్చింది అన్నారు. బ్రహ్మగిరికి వెళ్ళి వినాయకుడి యొక్క ఆజ్ఞ మేరకు తపస్సు చేసి గోదావరి నదిని ఆయన అక్కడ పుట్టేట్టు చేశాడు. ఇవాళ గోదావరి నీళ్లు తాగే వాళ్ళందరూ గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చే అంతటిని ఆ గోదావరి జలాలకు సంబంధించి ఎవరెవరు తాగుతున్నారో వాళ్ళందరూ గౌతమ మహర్షికి రుణపడి ఉన్నారు. అందుకే దీన్ని గౌతమీ గంగా అంటారు. ఆ గౌతమ మహర్షి బ్రహ్మగిరిలో త్రయంబకేశ్వర్ దగ్గర తపస్సు చేస్తే అక్కడ ఆరంభమైనటువంటి గోదావరి ఏ ప్రదేశంలో నా గోహత్యా దోషాన్ని తీసేస్తుంది అని ముందు కుశస్థలి అని చక్కగా అక్కడ కుశలు పెట్టి ఉంటాయి. అక్కడి నుంచి పారడం మొదలు పెడితే ఆ గౌతముడి యొక్క బ్రహ్మ ఆ గోహత్యని పూర్ణంగా తీసేసినటువంటి ప్రదేశం ఇదిగో ఈ రాజమండ్రి ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి గోష్పాద క్షేత్రము. ఆ గోవుల్ని చంపినటువంటి పాపాన్ని కూడా పరిపూర్ణంగా దూరము చేసేటటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం. గోహత్య మహాపాపము. గో సంరక్షణ చాలా అవసరము. మొన్న మధ్యనే హైదరాబాదులో అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు సంచారం చేస్తూ మా సువర్ణ భారతి గోశాలకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ప్రతి వాళ్ళు గోవుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే సాధారణంగా మనకి లక్ష్మీ అమ్మవారు కావాలి, మాకు సంపద కావాలి అనే కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఏమిటి లక్ష్మి అంటే ఒక్క డబ్బే కాదండి. ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో, బృహస్పతిర్వరుణం, ధనమశ్నుతే అంటారు. మొత్తము అంతా ధనమే. మనం పీల్చే గాలి ధనము, మన శరీరంలో ఉన్న అగ్నిధనం. ఒక్క డిగ్రీ ఇటు అటు తేడా వస్తే ఈ ఉపాధి దేనికి పనికిరాదే. అలాంటి అన్నీ కూడా ఇంద్రియాలు, భూమి అన్నీ ధనమే. ఈ ధనము అంతా కూడా చంచలము. ముక్కులో గాలి పీల్చంగానే పులుసు గాలి బయటకు వస్తుంది. జ్వరము వస్తే అది పోతుంది, వేడి వస్తే మొత్తము తగ్గి శరీరమే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ధనాలన్నీ కూడా చంచలమైనటువంటివి. జేబులో డబ్బుల దగ్గర నుంచి అన్నీ చంచలమైనటువంటి ధనాలే. కానీ అప్పుడు సాక్షాత్తు ధర్మరాజు అక్కడ గోవులకి పూజ చేస్తూ ఉంటే గోవు దగ్గరకి ఈ లక్ష్మీ అమ్మవారు వచ్చింది. అమ్మా గోవుల్లారా, మీ దగ్గర అందరూ దేవతలు వచ్చి విన్నారు అని విన్నాను. నేను ఇప్పటిదాకా రాలేదు. మీ శరీరంలో అందరు దేవతలతో పాటు నాకు కూడా కాస్త చోటు ఇవ్వవా అని అడిగితే గోమాతంది, అమ్మా చంచలమైనటువంటి వాళ్ళకి నేను చోటు ఇవ్వను. ఎవరు ఒక దగ్గర నిలకడగా ఉండలేరో అలాంటి వాళ్ళు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అని చెప్పేటప్పటికీ సరే నేను మీకు మాట ఇస్తున్నాను, ప్రపంచంలో అన్ని చోట్ల చంచలంగా ఉంటాను, ఒకే ఒక్క చోట మీ దగ్గర మాత్రం స్థిరంగా ఉంటాను, నాకు ఎక్కడైనా చోటు చూపించండి అని అడిగితే గోవులన్నాయి, బాగుందమ్మా, ఇప్పటికే మా నాసిక దగ్గర నుంచి మొదలుపెట్టి తోక దాకా పాలిండ్లు మొత్తం ఒక్కొక్క రోమంలో ఒక్కొక్క శివలింగం అంతా దేవతలు నిండిపోయారు. ఒక్క పృష్ఠభాగం మాత్రం కాస్త ఖాళీ ఉందమ్మా, ఇంకా ఎవరు రాలేదు. అదే మహాభాగ్యము అని గోవు పృష్ఠభాగంలో ఉంటాను అని మాట ఇచ్చి స్థిరంగా ఉంటాను అని.
మీరు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళినా ఆ గుళ్ళో అమ్మవారు ఎంతసేపు ఉంటుందో చెప్పలేం. అమ్మవారు చెంచల సంచారం చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక్క గోవులో మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళినా నిశ్చలంగా ఉంటాను అని అమ్మవారు మాట ఇచ్చింది. కాబట్టి ఎప్పుడైనా నిశ్చలమైన, ఎప్పుడూ కదలకుండా ఉండే ధనం కావాలి అనుకుండేవాళ్ళు మన భారతదేశానికి చెందినటువంటి మోపురం ఉండి గంగడోలు ఉన్నటువంటి గోవు దగ్గరికి వెళ్ళి ఆ గోవుకి నమస్కారం చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. మీరు బాగా గమనించండి, రాజస్థాను అటు ప్రాంతానికి కనుక మహారాష్ట్ర అక్కడికి వెళ్తే మార్వాడీలందరూ కూడా వాళ్ళు అన్నం తినే ముందు ఆవుకు పెట్టందే తినరు. అందుకనే ఆర్థికమైనటువంటి సంపత్తి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీ అమ్మవారు వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. దానికి కారణము నిశ్చలమైనటువంటి లక్ష్మి ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మనమందరం తెలుగు వాళ్ళం ఇలాంటి గోవులకి గోపూజకి గనక ప్రాధాన్యత ఇస్తే నిశ్చలమైనటువంటి లక్ష్మి వస్తుంది. ఎవరు గోవుల్ని సంరక్షిస్తారో వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది అని మనకి భారతంలో అనుశాసనిక పర్వంలో చాలా విశేషంగా చెప్పబడ్డది. అందుకనే ఉత్తర గోగ్రహణం చేసేటప్పుడు మనకి ఈ గోగ్రహణం నుంచి నేను కాపాడుతాను అని ఎప్పుడైతే ప్రతిజ్ఞ పూనాడో అంతకు ముందంతా కూడా బృహన్నలగా ఉన్నటువంటి అర్జునుడు పరమ పరాక్రమవంతుడిగా మారిపోయాడు. ఆయన ఎప్పుడు గోసంరక్షణ చేస్తారో మన లోపల దార్ఢ్యము అనేది పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సనాతనమైన హిందువులందరం కూడా ఆ బృహన్నల పరిస్థితుల్లోనే ఉన్నాము. ఏమిటండి అంత మాట అనేశారు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నామని అంటే కాకపోతే ఇంకేమిటమ్మా, మన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వర్లని ఎక్కడో మానస సరోవరంలో పరాయి వాడైనటువంటి చైనా వాడికి అప్పజెప్పి ఇక్కడ కూర్చొని తల్లిదండ్రుల్ని చూడటానికి అనుమతి తీసుకొని వెళ్తున్నటువంటి భారతీయులమైన మనము బృహన్నల స్థితిలో కాకపోతే ఎక్కడ ఉన్నాం? ఒక్కసారి గో సంరక్షణ చేస్తాము అనే వ్రతం గనక భారతీయులందరూ తీసుకుంటే ఖచ్చితంగా ఆ మానస సరోవరం మళ్ళీ సనాతనమైనటువంటి భారతదేశంలో కలిసి తీరుతుంది. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. ఎందుకు గోవులో నిశ్చలంగా లక్ష్మి ఉంటుంది అనే ప్రశ్న వేశారు. వేస్తే సాధారణంగా ఆవు ఏం తింటుందమ్మా? ఆవు తినేటటువంటిది ఏమిటి? ఎండుగడ్డి. ఎండుగడ్డిలో జీవం ఉంటుందా? ఎండుగడ్డిలో జీవం ఉండదు. జడమైనటువంటి పదార్థం ఎండుగడ్డి. అలాంటి జడమైనటువంటి ఎండుగడ్డిని ఆ తల్లి గోమాత తాను తిని ఏం చేస్తోందండి? చైతన్యం చేస్తోంది, జీవాన్నిస్తోంది. తన పాలల్లో వచ్చేటటువంటి చైతన్యం ఈ ఎండుగడ్డి నుంచే వస్తోందా లేదా? తన పేడలో నుంచి వచ్చే చైతన్యంతో మళ్ళీ వృక్షాలు అన్నీ మొలుస్తున్నాయా లేదా? అంటే జడమైనటువంటి గడ్డిని తీసుకొని చైతన్యమయమైనటువంటి పదార్థాన్ని ఇస్తుంది. ఇదే లక్ష్మీ అమ్మవారు అక్కడ ఇచ్చినటువంటి మాట. మిగతా మీరు ఎక్కడైనా సరే ఏ సంపద పెట్టినా చైతన్యము జడము మారిపోతూ ఉంటుంది. మీ దగ్గరున్న డబ్బుగా ఉండదు. ఒక్క ఆవు ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా జడాన్ని కూడా చైతన్యమయమైనటువంటి స్థితికి మారుస్తుంది. అందుకని గోవుకి ఎవరు పూజ చేస్తారో, గోవుకి ఎవరు అర్చన చేస్తారో, ఎవరు నేను గోవుని సంరక్షిస్తాను అనేటటువంటి సంకల్పాన్ని తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ గోమాత స్థిరమైనటువంటి సంపదని నేను ఇస్తాను అని మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఆవిడ చాలా అద్భుతంగా మనందరికీ ప్రతిజ్ఞ చేసి ఉంది. అందుకని గోమాతని మనమందరము కూడా పూజించాలి. రాజమహేంద్రవరంలో దేని గురించి చెప్పాలి అంటే గోమాత గురించి, గోష్పాద క్షేత్రం గురించి చెప్పండి అన్నారు. అలాంటి గోవుని మనం ఇవాళ కాపాడట్లేదు అంటే, గోవులు ఇతరత్రంగా శ్రీకాకుళం మీదుగా ఈ దారిలో నుంచి వెళ్తున్నాయి అంటే మనకి కూడా ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళే ఆ గోవు యొక్క ఘోష ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గోవుని ఆరాధిద్దాం, గోవుని పూజిద్దాం, గోవు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. కారణం ఏమిటి అంటే గావో విశ్వస్య మాతరః. ఆవు అనేటటువంటిది ఈ విశ్వానికి మొత్తానికి కూడా తల్లి.
విశ్వానికి మొత్తానికి తల్లి. ఎలా చెప్తారండి ఆవు విశ్వానికి తల్లి అని అంటే, వెంకటేశ్వర స్వామి వారు ఆయన శుక్రుడు ఒక తన్ను తన్నేటప్పటికీ, భృగు మహర్షి తన్నేటప్పటికీ చాలా కోపంగా లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోయింది. ఆయన భూమి మీదకి ఒక్కడే రావడం జరిగింది. ఒక పుట్ట లోపల అలా కూర్చొని ఉన్నాడు. అలా కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ ప్రపంచానికి దర్శనం చేయించింది ఎవరమ్మా? గోవు. ఏం చేసింది? తాను వెళ్ళి ఆ విష్ణుమూర్తికి పాలిచ్చింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం ఏమిటి? విశ్వం. అవునా కాదా? విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం ఏమిటి? విశ్వం. పరమాత్మ నామం ఏమిటి? విశ్వం. ఇప్పుడు విశ్వమైనటువంటి ఆయనకి పాలిస్తే విశ్వానికి పాలిచ్చినట్టా కాదా? అందుకనే గావో విశ్వస్య మాతరహ. ఈ విశ్వానికి మొత్తానికి తల్లి ఎవరైనా ఉన్నారు అంటే అది గోవే. ఇక్కడ తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు. దాదాపు అందరూ ఏదో ఒక సందర్భంలో తిరుపతికి వెళ్ళే ఉంటారు. ఈ తిరుపతికి వెళ్ళినప్పుడు మీరందరూ లోపలికి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుంటారు. అక్కడ ఒక రహస్యం ఉందమ్మా. ఆనాడే గోవు వెంకటేశ్వర స్వామి వారిని చూపించింది అనుకోకండి. ఈనాడు కూడా వెంకటేశ్వర స్వామిని మనందరికీ దర్శనం చేయిస్తోంది గోవే. బ్రహ్మదేవుడు తొలిగా బ్రహ్మోత్సవాలలో అద్భుతంగా ఆయన చక్కగా గోవు యొక్క నెయ్యితోటి దీపాన్ని వెలిగించారు అఖండంగా. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం వెలుగుతూ ఉంది. ఆ ఆవు నెయ్యి దీపంతో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాం. గట్టిగా ఒక్క ముక్క. ఇవాళ్లే నాయకంపల్లిలో నేను చక్కగా శివలింగ ప్రతిష్ఠ చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకొని ఇక్కడికి రావడం మా తత్వాశ్రమం నుంచి జరిగింది. ఇంతమంది మధ్యలో ఈ దీప ప్రజ్వలన సమయంలో ఇక్కడ ఉండడం నా భాగ్యంగా ఈటీవీ వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ అందరి మీద పరమేశ్వరుడి కృప అపారంగా ఉండాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.